హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే సాఫ్ట్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. అరిసెల కంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పాకం అవసరం లేదు, ఇంకా ఏం అవసరం లేదండి. జస్ట్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో అలా కరిగిపోతుంది, సాఫ్ట్గా భలే ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాను నేను. వీటిని నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మునిగే వరకు వాటర్ వేసుకొని మినిమమ్ ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఈ నానిన తర్వాత వాటర్‌ని తీసేసి బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. మరి ఉత్త బియ్యమే మనము మిక్సీ పడితే పట్టదు కాబట్టి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ఎన్నైతే బియ్యం తీసుకుంటున్నామో అంత బెల్లం తీసుకోవాలి. నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఇందులోకి పావు కప్పు కంటే తక్కువ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి లేత పాకం కూడా అవసరం లేదండి. జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని దింపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. ఈ బెల్లం వాటర్లో పిండి బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాక ఇందులోకి మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. గోధుమ పిండి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకొని ఫైనల్గా ఇందులోకి ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు వద్దకపోయినా పర్వాలేదు. కాకపోతే వంట సోడా వేసుకుంటే ఇంకా కొంచెం బాగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనం పైనుంచి వేస్తే జారుడుగా, మరీ వాటర్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక గట్టె తీసుకొని పైనుంచి ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవాలి. వేసాక ఇలా కొద్దిగా ఆయిల్ పైన ఇలా వేస్తూ ఉన్నామనుకోండి పూరీలాగా పొంగుతూ వస్తుంది. ఇలా ఒకవైపు బాగా కలర్ వచ్చాక టర్న్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అరిసెలకి పాకం చేతకాని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. అరిసెల కంటే ఎక్కువ సాఫ్ట్గా టేస్టీగా కుదురుతాయి. ఇలాగే మరొకటి కూడా వేసేసుకోవచ్చు. మనం అట్ ఏ టైం 2, 3 కూడా వేసుకోవచ్చు ఆయిల్లో పడితే. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా స్వీట్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.